గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇంక ఈ వీడియో వచ్చేసి ఇంకా ఇడ్లీ అయితే రెడీ చేశానండి. ఎందుకంటే ఒక ఆమె అయితే కామెంట్ పెట్టారు, ఇడ్లీ ప్రిపరేషన్ వీడియో చేయండి అని చెప్పేసి. అందుకోసమైతే ఇంక ఈరోజైతే నేను ఇడ్లీ ఎలా రెడీ చేస్తానన్నదైతే ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా ఇలా గనుక ఇడ్లీలు చేసుకుంటే చాలా స్మూత్‌గా ఇంకా మల్లెపూల్లా ఉంటాయన్నమాట. ఇడ్లీలు వచ్చేసి చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఎన్ని ఇడ్లీలు తింటామో మనకే తెలీదు. ఒకసారి ఆమె కామెంట్ కూడా ఒకసారి చూసేయండి. ఇక్కడ ముందుగా వచ్చేసి ఇంకా నిన్న మధ్యాహ్నం 2 గంటలకండి ఇంకా నేను పప్పు అయితే నానపెట్టుకుంటున్నాను. ఇంకా మనం భోజనం అన్నీ చేసేసిన తర్వాత ఇంకా అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం 2 గంటలకైతే ఇంకా పప్పు నానబెడుతున్నాను. ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను. మినపప్పు కాదు మినపగుళ్ళండి. తర్వాత వచ్చేసి ఇంక ఇడ్లీ రవ్వ వచ్చేసి అయితే 3 గ్లాసులు అయితే ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను. బాగా సన్నగా చిన్నగా ఉండాలండి ఇడ్లీ రవ్వ, అది మాత్రమే వేయాలి. అదైతేనే బాగుంటుంది. ఒకవేళ మీరు మినపప్పు వేసినట్లయితే 1కి 2 వేయండి. కొంచెం ఇడ్లీ రవ్వ కొంచెం కొంచెం పెద్దగా ఉన్నట్లయితే అప్పుడు కూడా 1కి 2 మాత్రం వేయండి. ఇది సన్నటి రవ్వ కనుక మినపగుళ్ళు వేసుకుంటే కనుక ఇలా 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే వేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇలా వేసుకోవడం వల్ల. ఇలాంటి సన్నటి రవ్వ అయితే తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇడ్లీ రవ్వ ఎప్పుడు చిన్నగా సన్నగా ఉండాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. ఇలా మినపగుళ్ళు అయితే తీసుకోవాలి. ఇంక ఇది వచ్చేసి ఇంకా మినపగుళ్ళు అయితే ఇంక శుభ్రంగా అయితే ఇంకా ఒక 3-4 సార్లు కడిగేసుకొని చక్కగా వాటర్ వేసి అయితే నానబెట్టేసుకోవాలి. ఇంకా ఎప్పుడు కూడా ముందుగానే ఇలా కడిగేసుకోవాలి. నానబెట్టిన తర్వాత కడగద్దండి. ముందుగానే మనం ఎన్నిసార్లు అయితే కడగాలనుకుంటున్నామో అన్నిసార్లు కడిగేసి అయితే వాటర్ వేసి నానబెట్టేసేయండి. నేనైతే ఒక 3-4 సార్లు కడిగేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ రవ్వ అండి. ఇడ్లీ రవ్వ కూడా అలానే ఇంకా 4-5 సార్లు అయితే ఇడ్లీ రవ్వ కడగాలండి. ఎంత బాగా ఎన్ని సార్లు కడిగితే అంత బాగా మల్లెపూల్లాగా ఇడ్లీ అయితే చాలా బాగా వస్తుంది. ఇది కూడా ఇప్పుడే కడిగేసుకోవాలి. ఇలాగా మనం చేత్తో శుభ్రంగా కలిపేసి దాని తర్వాత ఒక్క నిమిషం 2 నిమిషాలు అలా ఉంచినట్లయితే వాటర్ అంతా పైకి తేలిపోద్ది. ఆ వాటర్ అంతా వంచేసేయండి. మళ్ళీ కడగండి. మళ్ళీ అలాగే ఉంచి మళ్ళీ కూడా అలా వాటర్ అంతా వంచేసి ఒక 4-5 సార్లు అయితే కడగండి. అప్పుడే ఏంటంటే ఇడ్లీ రవ్వ వచ్చేసి మంచిగా తెల్లగా చాలా బాగుంటుందన్నమాట. ఇలా కడిగేసుకుని అయితే ఇంక వాటర్ వేసేసి ఇంకా మధ్యాహ్నం నేను 2 గంటలకి ఇవి 2 నానబెట్టేసాను ఇంకా. ఇంక ఇది వచ్చి ఇంకా నైట్ ఇంకా 7:30, 8 టైంకి అయితే నేను ఇది ఇప్పుడు నానిపోయింది. ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసేసి అయితే ఇంక నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే గ్రైండర్లో కూడా వేసుకోండి. మిక్సీలో వేసినా గ్రైండర్లో వేసినా ఒకలాగే వస్తుందండి. మనం చేసే విధానం బట్టి ఉంటుందన్నమాట. అందులో వేస్తే ఏంటంటే మెత్తగా వస్తాయి, ఇందులో వేస్తే గట్టిగా వస్తాయి, అలా ఏం కాదండి. ఇంక మిక్సీ జార్లో వేసి నీళ్ళు ఎక్కువ వేయొద్దండి. ఇంకా గారెల పిండికి మనం ఎలాగైతే కొంచెం గట్టిగా రుబ్బుకుంటాం, దోసల కంటే పలచగా ఉండకూడదు, గారెల పిండి కంటే కొంచెం గట్టిగా ఉండకూడదు, అలా మధ్యలోకి ఉంటే సరిపోతుంది. ఇలాగైతే చక్కగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ మాత్రం గట్టితనం ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంకా పల్చగా అయితే రుబ్బుకోవద్దండి. పల్చగా రుబ్బుకుంటే ఏంటంటే ఇంకా అది పులిసిపోయినట్టు అయిపోతుంది. ఇడ్లీలు కూడా సరిగా రావు. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండి ఎప్పుడుని. ఇలాగా మినపప్పు గట్టిగానే రుబ్బుకోవాలి మాత్రం. ఈ మాత్రం గట్టిదనం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇడ్లీ రవ్వ మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, మనం పప్పుతో పాటుగానే నేను ఎప్పుడు నానబెట్టేస్తాను ఇడ్లీ రవ్వ. ఒక గంట ముందు, అరగంట ముందు నానబెట్టడం అలా ఏమి ఉండదు. 2 ఒకేసారి నానబెట్టేస్తాను. ఇదైతే ఇంక వాటర్లోంచి అలాగ పిండేసి చక్కగా వాటర్ తీసేసి వేసేయాలి. వాటర్తో అసలు వేయకండి, గట్టిగా పిండేసి మాత్రమే వేయండి. ఇడ్లీ పిండి మనం ఎప్పుడైతే ఎక్కువ పలచగా కలిపేస్తే అది ఏంటంటే పుల్లగా అయిపోతుంది, పొంగిపోతుంది. ప్రొద్దుటికి అయినప్పటికీ పొంగిపోతుంది. ఇడ్లీ కూడా సరిగా రాదండి. అందుకనే మనం ఇడ్లీ పిండి ఎప్పుడు కొంచెం ఇలా గట్టిగానే కలుపుకోవాలి. ఆ మరుసటి రోజు వచ్చేసి అప్పుడైతే మనం కొంచెం వాటర్ పలచగా కలుపుకోవాలి, కానీ ముందుగా మాత్రం ఎప్పుడు ఇడ్లీ పిండి పలచగా చేయొద్దు. అస్సలు సరిగా రావు ఇడ్లీ వచ్చేసి. ఇంకా మొత్తం అంతా వేసేసిన తర్వాత చక్కగా మొత్తం అంతా బాగా కలిసేటట్టు అయితే ఇలా కలిపేసుకోవాలి. అంటే నేను ఎలా చేస్తాను ఏంటి అన్నది మాత్రం చేసి చూపిస్తున్నాను. అందరూ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా, ఒక్కొక్క కొలతలు అయితే వేస్తారు కదా. నేనైతే ఇదే కొలత వేస్తానండి. ఇడ్లీ రవ్వ మాత్రం కొంచెం పెద్దగా ఉంటే మాత్రం 1కి 2 మాత్రమే వేసుకోండి. ఇది చిన్న ఇడ్లీ రవ్వ కనుక 1కి 3 వేశాను.
ఈ మాత్రం గట్టితనంగా ఉంటే సరిపోతుంది. అసలు పలచగా చేయొద్దు. పులిసిపోతది. పిండంతా పొద్దునకి పొంగిపోతది. ఇక్కడ మనం ఇడ్లీ తినకుండానే ఇంక పులిసిపోతదన్నమాట. ఇంక అది వేస్ట్ ఇడ్లీ ఏసినా పుల్ల పుల్లగా ఉంటది. ఇలా కొంచెం గట్టిగా రుబ్బుకొని, గట్టిగా కలిపేసుకొని పెట్టేసుకోండి. ఇది ఇంక ఓవర్ నైట్ అలాగా వదిలేసేయండి మూత పెట్టేసి. ఇంక ఇది మరుసటి రోజండి. ఈరోజు ప్రొద్దుటైతే చూసారా ఎంత బాగా పొంగిందో పిండి. ఇలా పిండి పొంగితేనే ఇడ్లీ చాలా సాఫ్ట్‌గా వస్తదండి. లేదంటే రాదు. ఒకవేళ పిండి బాగా లేట్‌గా కలిపి పెట్టామనుకో ఇలాగా పొంగడానికి ఇంకొక పావుగంట, అరగంట టైం పడతది. కొంచెం సేపు వెయిట్ చేయండి. ఇలా పొంగకుండా మాత్రం ఇడ్లీ వేయొద్దు. అలా వేస్తే ఏంటంటే గట్టిగా వచ్చేస్తది. ఇలా పొంగిన తర్వాత ఇడ్లీ వేస్తే ఏంటంటే సాఫ్ట్‌గా వచ్చేస్తది. ఇంకా మరీ పిండి పల్చగా అయిపోయింది ఇంకా అంటే మనకు పొర్లిపోయి ఒలిగిపోతదన్నమాట. అస్సలు అలా చేయకండి. ఎప్పుడు ఇడ్లీ పిండి కలిపేసుకున్నా కింద ఒక ప్లేట్ పెట్టుకుని ప్లేట్ లోపల ఇది పెట్టండి. ఎందుకంటే గమ్మున పిండి పొంగినా కూడా ప్లేట్‌లో ఉంటది కదా! అంతా మళ్ళీ అంటే కిందంతా ఒలిగిపోయి మళ్ళీ మనకు డబుల్ పని అవుతది. ఇంక ఇక్కడైతే ఇలా కలిపేసుకున్నాను కదా! ఇప్పుడు నాకు ఎంతైతే ఇడ్లీకి పిండి కావాలో నేను అంత గుంట గరిటె ఉంటది కదా! లోతు గరిటెతో అంతైతే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే మాకు 20 ఇడ్లీలు కావాలి. అందుకని చెప్పేసి ఇంక నేను ఒక 16 గరిటెలు మాత్రమే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకెలాగో వాటర్ కలుపుతాం కదా! ఇంకో 4 ఎక్స్‌ట్రా అలాగే వచ్చేస్తది. మనకి ఎంత కావాలో అంత లోతు గరిటెతో తీసేసుకోండి. ఇడ్లీలు మనకు తెలిసిపోతాయి కదా! మనం ఎంత తింటామో ఏంటి లెక్క అనేది. ఇలా తీసేసుకుంటే నేనైతే ఇంక 16 గరిటెలైతే నేను తీసుకున్నాను. ఇంకెలాగో వాటర్ కలిపిన తర్వాత ఇంకొక 4 ఇడ్లీలు కూడా వచ్చేస్తాయి ఈజీగా. ఇలా కొలతగా నేను చేసుకుంటాను. ఎక్కడ ఏది వేస్ట్ చేయకుండా ఇంకలా మాకు కరెక్ట్‌గా సరిపోతదనమాట. ఇంకా ఆ పిండొచ్చేసి ఇంక నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. వెంటనే పెట్టేసుకోండి. అక్కడ పెట్టేస్తే పులిసిపోతది. ఇప్పుడైతే నేను సాల్ట్ కలుపుతున్నాను. సాల్ట్ వేసేసి ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసి కొంచెం పలచగా చేసుకోండి. మరీ పలచగా కాదు. ఆ ఉప్పు కలవాలంటే ముందు అలా వాటర్ వేసేసి ఇంకిలా కలిపేసుకోవాలి. ఎంత బాగా వచ్చిందో చూసారా? పిండి ఇలా ఉంటేనే ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్‌గా వస్తది. ఈ మాత్రం పలచదనం చాలండి ఇడ్లీ వేసుకోవడానికి. మరీ పలచగా అన్నా బాగోదు. ఇప్పుడైతే ఇంకా నేను ఇడ్లీ పాత్ర పెట్టేసుకొనైతే ఇంకా అందులో కొంచెం ఒక నిమ్మ చెక్క అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే ఇడ్లీది పాత్ర మనం ఎప్పుడు కూడా కిందంతా చేసి బ్లాక్ అయిపోతా ఉంటది కదా! అడుగు పట్టేసినట్టు. అందుకని ఇలా ఒక నిమ్మ చెక్క వేసేసుకుంటే ఏంటంటే అది క్లీన్ అయిపోతది. అందుకని చెప్పి అది వేసేసాను. తర్వాత వచ్చేసి ఇంక ఇడ్లీ గిన్నెలో ఎప్పుడు మనం ఆరబెట్టేసుకుంటాం కదా కడిగేసి. అలాగా ఆరిపోయిన గిన్నెలో ఇడ్లీ వేయొద్దండి. సరిగ్గా రావు. ఇడ్లీ గిన్నె తడుపుకోండి. చాలామందైతే ఆయిల్ రాస్తారు, నెయ్యి రాస్తారు. అది మీ ఇష్టమండి. అది లేకుండా కూడా మనం ఇలా నీళ్ళతో తడిపేసుకొని గిన్నెలో ఒకసారి కడిగి తెచ్చేసుకున్నామంటే తడి తడిగా ఉంటాయి. దాని మీద మనం పిండేసేసుకుంటే మనం తీసేటప్పుడు ఇడ్లీ అయితే ఈజీగా వచ్చేస్తది. నేనైతే ఇంక అన్నీ వేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఇది ఇంకా 16 ఇడ్లీలైతే నేను పెట్టేస్తున్నాననమాట నేను ఒకేసారి. ఇంక ఇడ్లీ పాత్రలో మనం అన్నీ పెట్టేసుకోవడమే. వేసేలోగా ఇక్కడ వాటర్ మనం కొంచెం మరిగించుకోవాలి. స్టవ్ ఆన్ చేసేస్తే ఆ నీళ్ళు మరుగుతుంటాయి. అప్పుడైతే మనం పెట్టేసుకోవాలి. ఇదైతే ఇంకో 4 ఇడ్లీలు వస్తాయన్నమాట. నేను ఇలాగైతే ఇంకెప్పుడు ఇలాగ కరెక్ట్‌గా అలా గరిటెతో తీసేసుకుంటానో నాకు కరెక్ట్‌గా వచ్చేస్తది ఇంకా. ఎక్స్‌ట్రాగా ఏ పిండి మిగలదన్నమాట. మిగిలిన పిండి అయితే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. అక్కడ నీళ్ళు వేడైపోయినాయి. ఇప్పుడైతే ఇడ్లీ పాత్రలో ఇడ్లీ గిన్నెలు పెట్టేసుకొని అయితే మూత పెట్టేస్తున్నాను. మీడియంలో పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. అటుపక్క అయితే నేను చట్నీ రెడీ చేసుకుంటున్నాను. మనం ఇడ్లీ ఇలా స్మూత్‌గా, మృదువుగా, తెల్లగా ఇడ్లీలు చేసుకున్నామంటే మనం ఏ పచ్చడి వేసుకున్నా దానికి సూట్ అయిపోతది. చాలా బావుంటది. నేనైతే పక్కన పల్లీ స్వీట్ చట్నీ చేసేస్తున్నాను. ఇక్కడ ఇడ్లీ అయ్యేలోగా అక్కడ పచ్చడి కూడా అయిపోతది. ఎందుకంటే ఇడ్లీలు సాఫ్ట్‌గా ఉంటేనే తినబుద్దవుతదండి. అది కూడా వేడి వేడిగా ఉంటే ఇడ్లీ తినబుద్దవుతది. మీకు ఇంకా ఇడ్లీ గట్టిగా వచ్చేస్తున్నాయి అని అనుకుంటే మీరు చక్కగా ఓ మంచి వైట్ క్లాత్ పెట్టుకుని క్లాత్ మీద వేసుకోండి ఇడ్లీ. అది ఇంకా మెత్తగా వస్తాయన్నమాట. నాకెప్పుడన్నా టైం ఉంటే అలాగా చేస్తాను. టైం లేకపోతే ఇలా చేసేస్తాను. నేను ఎలా చేసినా కూడా అవి మెత్తగానే వస్తాయి. అంటే అది మనం చేసే విధానం బట్టి ఉంటది కదా!
ఇక్కడొచ్చేసి ఇంక ఇడ్లీ అయిపోయింది. కొంచెం ఒక 2, 3 నిమిషాలు అలా వదిలేసిన తర్వాతే ఇడ్లీ తీయండి. అలా నీళ్ళు ఒక కోపలో వేసుకొని ఇలా తడుపుకొని స్పూన్ అప్పుడైతే ఇడ్లీ తీయండి. ఇంక భలే చక్కగా వచ్చేస్తాయి. ఇంక ప్రొద్దుటే నేనైతే ఇంక వేడి వేడి ఇడ్లీలు తీసేస్తున్నాను. ఎందుకంటే నాకంత టైం లేదు కనుక. మీకు టైం ఉంటే కొంచెం ఒక్క 5 నిమిషాలు అలా వదిలేసి అప్పుడు తీయండి. అప్పుడు ఇంకా బాగా వచ్చేస్తాయి. ఇంక ఇక్కడ ఇడ్లీలన్నీ తీసేసి ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను. అసలు ఎంత బావుంటాయంటే ఎంత బావుంటాయండి. ఎన్ని తింటున్నామో లెక్క తెలియదు. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. మా పిల్లలైతే ఇంకా ఎక్కువ ఇడ్లీనే వేయమని చెప్తారు. వాళ్ళకి అంత బాగా నచ్చేస్తాయి. ఎందుకంటే అంత సాఫ్ట్‌గా, అంత తెల్లగా మల్లెపూల్లా ఉంటాయేమో. వాళ్ళు ఇడ్లీ అయితే బాగా ఇష్టంగా తింటారు. మీ పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారన్నమాట. ఇలాగ గాని చేస్తే ఇలా కరెక్ట్ కొలతలు వేసేసుకొని చేశారంటే ఇడ్లీ మీకు కూడా సూపర్‌గా వచ్చేస్తాయన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో ఇడ్లీ వచ్చేసి. ఇంక ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది. అను గారు చూసారు కదా! మీకోసమైతే ఈరోజు ఇడ్లీ అయితే రెడీ చేశాను. ఎలా ఉందో ఏంటో కామెంట్ పెట్టండి. మీకు బాగా అర్థమైందనుకుంటాను. ఇంకిక్కడొచ్చేసైతే ఇప్పుడైతే లాస్ట్ ఇడ్లీ నేను తింటున్నాను. అసలు ఎంత బావుంటాయంటే అంత బావుంటాయండి. చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఈసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. పక్కా కొలతగా వేసుకొనైతే ట్రై చేయండి. ఎవ్వరన్నా ఈజీగా చేసేయచ్చమాట. కొంచెం పులుపవి రాకుండా, కొంచెం పలచగా కలపకుండా ఇలాంటి చిన్నయి కొంచెం పాటిస్తే చాలు. ఎవ్వరన్నా ఈజీగా ఏసేయచ్చు. అంటే నేనెలా చేస్తానన్నది మాత్రం చేసి చూపించాను. ఇడ్లీలు అందరూ చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా ఒక్కొక్క కొలతలు వేసి చేస్తారు. నేనైతే ఇలా చేస్తానన్నమాట. నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బై అండి అందరికీ.